సొంత మేనమామ బిడ్డ. కాబట్టి ఇతనంటే భారతిరెడ్డికి అమితమైనటువంటి ప్రేమ. ఈ కేసులో కూడా చూడండి, వైఎస్ఆర్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మొత్తమేమో జగన్మోహన్ రెడ్డి కల్లే ఉన్నారు. ఒక షర్మిల, అదే విధంగా ఈమె సునీతారెడ్డి గారు పోరాటానికి దిగారు. అంటే వాస్తవంగా ఇక్కడ ఏంటంటే వాళ్ళని కూడా భయపెట్టారు, చాలా సార్లు భయపెట్టారు. మీరు అన్నట్టు ఏదైతే ఆ సిబిఐ వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కడప ఎస్పీ మరి నాటికి నేపథ్యంలో సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టారండి. సిబిఐ సింగ్ గారి మీద, రామ్ సింగ్ గారి మీద, ఆయన మీద కేసు పెట్టారు. ఇంకోటి, ఈ కేసు వ్యవహారంలో కీలకమైనటువంటి దశలో ఉన్నప్పుడు మరి విశ్వభారతి హాస్పిటల్ దగ్గర నానా హంగామా జరిగితే ఆ రోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఉండటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు డీజీపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ దాకా అందరూ అక్కడ కేంద్రీకృతం అయి పనిచేశారండి. దాదాపు 500 మంది పోలీసులు అక్కడ కాపలా కాశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఖచ్చితంగా దీని వెనకాల ఆ రోజున్న ముఖ్యమంత్రి, ఈ రోజు ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కీలకమని ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకనే 2019 ఎలక్షన్స్ లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. ఒక ఛాన్స్ అన్నారు, అరే బాబాయ్ చనిపోయి ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఏడుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ అహంకారాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి ప్రజలు నిజంగా వాళ్ళు నమ్మారు. కానీ 2024 వచ్చేసరికి ఆ సీన్ రిపీట్ అయిపోయిందండి. ఆ సీన్ రివర్స్ అయిపోయింది. రిపీటెడ్ కాస్త రివర్స్ అయిపోయింది. జనం నమ్మల, చీకొట్టారు. అరే ఆడపిల్ల ఢిల్లీ వీధుల చుట్టూ తిరుగుతుంటే సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవసరమా అని చెప్పి చాలా మంది డిస్కషన్ చేసుకున్నారు. సామాన్యులు కూడా డిస్కషన్ చేసుకున్నారండి. దాని నేపథ్యంలోనే మరి 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలవటం, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. ఈ కేసులో పెద్ద ట్విస్టులు ఇందాక మన అడ్వకేట్ సుబ్బారావు గారు చెప్పుకుంటా వచ్చారు. కీలకమైనటువంటి పాయింట్స్ ఆయన చెప్పింది. అలాగే సోదరు రజనీ చెప్పుకుంటా వచ్చారు. అంటే ఇక్కడ ఏమైందంటే ఈ అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పనులన్నీ చేశాడండి. అక్రమంగా పోలీసులకి ప్రమోషన్లు వేయటం, ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళకి నయానో భయానో బెదిరించడం, ఇక్కడ అప్రూవల్ గా మారినటువంటి వాళ్ళని ముందరకు రానియకుండా చర్యలు తీసుకోవటం, లేదు ఇక్కడ చాలా అమౌంట్ కూడా ట్రాన్సాక్షన్ జరిగినాయి. స్వయాన ఒకనొక దశలో అయితే మరి సిబిఐ కోర్టులో ఉన్నటువంటి జడ్జిలకు కూడా వీళ్ళు ఇస్తున్నారని చెప్పి అనుమానాలు వ్యక్తం చేశారు. అది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళిందండి. అంటే ఇటువంటి అంశాలు ప్రజలందరికీ తెలుసు. కాబట్టే అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటా వస్తున్నారండి. కాబట్టి ఈ కేసులో మనం ఇట్లానే కంటిన్యూషన్ అవుతా ఉంటే ఈ కేసు ముగింపు అయిద్దా అంటే ప్రశ్నార్థకం అది కూడా. ఎందుకంటే కీలకమైన డాక్యుమెంట్స్ ఇప్పటికీ వెళ్ళిపోయిందండి. ఇక్కడ దాదాపు ఏదైతే రాజకీయ కక్షల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని ఒక ఆయుధంగా తీసుకున్నాడు 2019లో ఈ కేసును బట్టే ఆయన చాలా సార్లు స్టేటస్ కో తెచ్చుకోవటం కానీ కొన్ని అంశాలు తెచ్చుకొని వాళ్ళకల్లే మలుచుకున్నారు. కానీ 2024లో దానికి పూర్తిగా భిన్నంగా జరిగింది కదా. కానీ దానికి వ్యతిరేకంగా పనిచేసింది, అంటే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసింది ఇది ఈ కేసు. అవునండి పవన్ గారు, వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసింది. అంటే ప్రజలకి అర్థమైపోయిందండి. కానీ మరి కోర్టులకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో అర్థం కానటువంటి విషయం. సునీతారెడ్డి గారు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి, అన్నా నేను మీకు ఏమన్యాయం చేశాను, నాకు అవినాష్ రెడ్డి నేను సోదర భావంగానే చూసేదాన్ని, నువ్వేదో అతన్ని ఎక్కువ వెనకేసుకొస్తున్నావు, నీ పత్రికలో కారు కూతలు నా మీద రాపించావు, నీ పత్రికలో లేనిపోయిన అపోహలను మా నాన్నగారి మీ చిన్నాన్న మీద సృష్టించావు, మీ చిన్నాన్న క్యారెక్టర్ ని అసోసియేషన్ చేశావు, ఇది నీకు తగును అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలండి. చాలా సార్లు బయటకు వచ్చింది. వాస్తవంగా వివేకానంద రెడ్డి గారిని ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. ఒకనొక సందర్భంలో అయితే వివేకానంద రెడ్డి గారికి రెండో భార్య ఉంది, వాళ్ళ పిల్లోడే ఇతను చంపేశాడని చెప్పి పట్టుకథ కూడా వెళ్ళారు. వాడు తీరా చూస్తే వాడు 7 ఏళ్ల పిల్లోడండి. అంటే రాజకీయంగా వారసత్వం కోసం కూడా చంపేశారన్నారు. రాజకీయ వారసత్వం అన్నారు, ఇంకా డబ్బుల కోసం అన్నారు. అంటే ఇవన్నీ 1 by 1 వస్తా వచ్చినాయండి. కాబట్టి ఇటువంటి అంశాలు చూసినప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఏదో జనం అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు అనేది లేదండి. కాబట్టే అవినాష్ రెడ్డిని ప్రతిసారి ఆయన కాపాడుకుంటా వస్తున్నాడు. ఈ కేసులో కొన్ని 100 కోట్లు లాయర్లు ఇచ్చారండి, 100 కోట్లు ఇచ్చారు. ఈ డబ్బులు మొత్తం ఎక్కడి నుంచి వచ్చినాయండి? దీని మీద ఆరా తీయాలి కదా. అంటే ఈ కేసుకు సంబంధించి ఇది వాస్తవంగా ఈ మధ్య కాలంలో భారతదేశంలోనే అత్యంత కీలకమైనటువంటి కేసు, ఎక్కువ డబ్బు ట్రాన్సాక్షన్ జరిగినటువంటి కేసు కూడా ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు అండి పవన్ గారు. కాబట్టి మనం కొన్ని అంశాలు చూడాలి. రాజకీయ కక్షల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ సొంత బాబాయినే హత్య చేయడానికి తన సహాయ సహకారాలు అందించాడు. అదే విధంగా మొట్టమొదటగా ఈ కేసు చూసినటువంటి వ్యక్తి కూడా అవినాష్ రెడ్డి బయటకు వచ్చి చెబితేనే కదా గుండెపోటు అంది.
తర్వాత సునీతారెడ్డికి అనుమానం వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు బయటికి రావటం, ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి ఆ రోజు ఏదైతే భాస్కర్ రెడ్డి ఇక్కడ ఒక పక్కన పెడితేనండి, ఈసీ గంగిరెడ్డి చాలా కీలకం ఇక్కడ. ఈ కీలకమైనటువంటి విషయాల్లో ఇవన్నీ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు రూపుమాపారండి. కాబట్టి ఇవన్నీ ఇష్యూలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇష్యూలు ఉన్నప్పుడే మనం నిజంగా డాక్టర్ సునీత గారికి న్యాయం జరిగిందంటే ప్రశ్నార్థకంగానే ఉంది ఇప్పుడు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏమో ఎవరు చంపేశారని తెలుసు, కానీ కోర్టుల పరంగా వెళ్ళినప్పుడు ఈ కేసు బాగా వీక్ అవుతా వస్తూ ఉంది. సో ఇది ఇప్పుడు చూస్తారు కదా సాహెబ్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, తనకు న్యాయం జరుగుతుందని చూస్తారు కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పైన చాలా పెద్ద ఆరోపణ ఇది, నారాసుర రక్త చరిత్ర అంటూ వేశారు. అవన్నీ అంత ఇబ్బందులు పెట్టి ఆ విధంగా రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా చాలా సమస్యలు ఇబ్బందులు సృష్టించారు ఈ విధంగా కట్టుకథలు అల్లి. సో ఏంటి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఎట్లా ఉంటుంది అనేది కూడా చాలా మంది చూస్తుంటారు కదా. పవన్ గారు, ఈ కేసు అనేది సిబిఐ రాష్ట్రం దాటిపోయి సిబిఐ పరిధిలో, అంటే పక్క రాష్ట్రంలో ఉంది లేదంటే సిబిఐ పరిధిలో ఉంది, అయినా కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు అక్కడే ఉన్నారు కదా. ఇప్పటికీ గొడ్డలు ఎక్కడుందో తెలియలేదు. అవునండి, అంటే ఇప్పుడు 6 సంవత్సరాలండి, ఇది 7వ సంవత్సరంలో రాబోతుంది. ఆ రోజు ఉన్నటువంటి క్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ, సీన్ ఆఫ్ ఎఫెన్సీ, వీటికి సంబంధించినటువంటి ఆధారాలు మొత్తం చాలా మటుకు కూడా తుడిచిపెట్టుకుపోయినాయి. దీంట్లో ప్రధానమైనటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు చనిపోతా వస్తున్నారు. మీరు చూడండి, దాదాపు 3 వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళు చనిపోయారు. అంటే ఈ కేసు వాస్తవంగా ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మెడక చుట్టాలని చెప్పి సాక్షి పేపర్ లో పెద్ద పెద్ద తాకితే అక్షరాలతో నారాసుర రక్త చరిత్ర అని రాసి రాజకీయ ఉపయోగాలకు ఉపయోగించుకున్నారు ఆ రోజు. దీని మీద ప్రధాన